ఏం దాట్లా చూస్తున్నావు? నువ్వేమో హాయిగా పైకి పోయినావు. గీడ నేను ఎన్ని బాట్లు పడుతున్నానో చూడు. కొడుక్కి పెండ్లి చేస్తే అనుకూలమైన కోడలొచ్చిద్ది, కాలుకి చెయ్యికి అందుద్ది అనుకుంటే కాలు చెయ్యి ఎరగొడతానన్న కోడలొచ్చింది చూడు. జైలుకు కూడా పంపించిద్దట. ఎట్లా నెట్టుకు రావాలో ఏందో. నువ్వా? నువ్వెప్పుడొచ్చినావు? నీ కోడలు నీ కాలు చెయ్యి ఇరగొట్టుద్దని మావయ్య గారితో మొరపెట్టుకుంటున్నప్పుడు. కోళ్ళేంది కోళ్ళు? అయినా నా కాలు చెయ్యి ఇరగొట్టేంత ధైర్యం ఎవరికొన్నదే? శ్రావణి మీకు వార్నింగ్ ఇవ్వడం మొత్తం నేను విన్నానత్తయ్య. అంతేకాదు, విక్రమ్ మీ కన్న కొడుకని, శ్రావణి మీ సొంత కోడలని కూడా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? విక్రమ్ నా కన్న కొడుకేంటి? భయపడద్దత్తయ్య, నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. ఒకసారి ఇలాగే మావయ్య గారి ఫోటోతో మాట్లాడుతుంటే విన్నాను. అప్పుడే నీలాంటి అత్తకి కోడల్ని కావాలనుకున్నా. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి మోసం చేసి నన్ను నీ కోడల్ని కాకుండా చేశారు. నా కోడలు కాకపోతే ఏంది? ఈ ఇంటికి కోడలువైనావు కదా. అత్తయ్య, అసలు జరిగిందేంటో తెలిస్తే మీరిలా మాట్లాడరు. ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు. ఏమో, నీ మాటలు కూడా నమ్మనీయలేదు. ఏదో అనుకున్నా గాని పెండ్లైన మగాడి చేత తాళి కట్టించుకున్నావంటే నువ్వు సామాన్యమైన ఆడదనివి కాదు. గా అక్క చెల్లెల కన్నా నువ్వే ఖతర్నాక్ లెక్కున్నావు. అత్తయ్య, అసలేం జరిగిందేంటో చెప్తాను. మొత్తం విని అప్పుడు చెప్పండి. సరే చెప్పు, ఏంటో ఏం జరిగిందో. ఏవండి మేడం, ఇక్కడ రామాయణం వీధి ఎక్కడ? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది, అక్కడ రామాయణం అని రాసి ఉంటుంది. థ్యాంక్ యూ. లక్కీ ఛాన్సులే, లక్కీ ఛాన్సులే. మేడం, మీరు? నువ్వా? నేనే. నువ్వు ఆయన పర్స్ కొట్టేసింది ఇక్కడే కదా? అవును మేడం, ఈ దగ్గరలోనే. మీరు ఆయన వైఫ్ కదా మేడం? అవును. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం? పర్స్ దొరికింది కదా, మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి ఏం వెతుకుతున్నారు? అది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు పర్స్ దొంగతనం చేసింది ఆ రామాయణం దగ్గరే కదా? అది చాలు. మేడం, మీ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో నాకు తెలుసు మేడం. క్లియర్ గా 70mm సినిమా చూసినట్టు చూసా. ఏం చూసావు? ఏం తెలుసు నీకు? నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఎవరి పాకెట్టో కొడదామని చూస్తున్నాను. ఆ టైంలో మీ ఆయన పూలదండలు తాలిబొట్టు పట్టుకుని ఎదురొచ్చాడు. నా పెళ్లి జరుగుతుంది, నన్ను ఇంట్లోంచి బయటికి తెచ్చేశాడు. సరే, ఇప్పుడు అసలు ఏం చేయబోతున్నాడు? అసలు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికెళ్ళాడు? సారీ సారీ భయ్యా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే.
ఏంటి సార్ కొట్టేశారా? ఏంటి? పూలదండలు తాలిబొట్టు చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నట్టున్నారు. ఎవరన్నా అమ్మాయి మనసు కొల్లగొట్టేశారా అంటున్నా. ఈడేంటి ముఖంలో ఒక నవ్వు లేదు, సంతోషం లేదు. అయినా వీడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడా? అయినా మనకెందుకులే, మన పని అయిపోతే చాలు. ఏంటి, ఎక్కడికి వెళ్ళారు? ఏం చేయబోతున్నారు ఇప్పుడు? పూలదండలు తాళిబొట్టు తెచ్చాడేంటి? ఈ ఇంటి కోడల్ని కావడం తప్ప వేరే దారి లేదు అన్నాను కదా అని ఈయనే నన్ను పెళ్లి చేసుకుని నన్ను ఆ ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నాడా? ఎస్, నన్ను ఇంట్లోనే ఉంచడానికి ఈయన ఏమైనా చేయడానికి తెగిస్తాడు కాబట్టి చివరికి ఏ దారి లేక పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాడనమాట. విక్రమ్ని పెళ్లి చేసుకుని ఉండుంటే ఇంటికి కోడల్ని మాత్రమే అయ్యేదాన్ని. ఎప్పటికో నా పగ తీర్చుకునేదాన్ని. కాని ఆదిత్యకు పెళ్ళాన్నైతే నా మెడలో తాళి పడగానే ముందు ఆ ధరణిని దెబ్బతీసిందాన్నవుతాను. దాని స్థానాన్ని లాక్కొని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఆ తర్వాత ఆ ఇంట్లో నాకు ఏ అడ్డు ఉండదు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? ఇంతకు మించి నీకు వేరే దారి లేదు. అలా అలా ట్యూన్ చేశాను నిన్ను. తాళి కట్టు. తీసుకో. తీసుకో. ఎందుకు? నీ మెడలో వేసుకో. నేను మెడలో వేసుకోవడం ఏంటి? నువ్వు చెప్పింది నిజం పల్లవి. నువ్వు మా ఇంట్లో ఉండాలి అంటే మా ఇంటి కోడలివి కావాలి. అంతకు మించి వేరే దారి లేదు. అందుకని ఈ తాళిబొట్టు మెడలో వేసుకుంటే మీ ఇంటి కోడల్ని అయిపోతానా? ఎవరు కట్టినట్టు? నేను. అవును, నేనే కట్టినట్టు. మనిద్దరం పెళ్లి చేసుకున్నట్టు. ఇలా అయితే తప్ప నిన్నింట్లో ఎవరు ఉండనివ్వరు. వేరే పెళ్లి చేసేస్తారు. అలాగని నిజంగా మనం పెళ్లి చేసుకోలేం కదా. అందుకే పెళ్ళైనట్టు ఈ నాటకం ఆడదాం. నువ్వే తాళి కట్టుకుని ఈ దండలు వేసుకుని వెళ్దాం. అప్పుడు నిన్ను ఎవరూ పొమ్మనరు. నిజంగా పెళ్లి చేసుకుంటావు, మొత్తం ఏలయ్యొచ్చు అనుకుంటే తుస్సుమనిపించావు కదరా. ఇంతకు మించి వేరే దారి లేదు పల్లవి. తీసుకుని వేసుకో. అవును, నాకు కూడా ఇంతకు మించి వేరే దారి లేదు. అయినా పెళ్లి కాకపోతేనే పెళ్ళైనట్టు నమ్మిస్తున్నాడు కదా. ఇది చాలు ధరణిని డిస్టర్బ్ చేయడానికి, ఇంట్లోంచి బయట గెంటేయడానికి. తీసుకో పల్లవి. పద వెళ్దాం.
కారెక్కు. ఇదేంటి, ఈవిడే తాళి కట్టుకుంది, ఎవరికి వాళ్ళే దండలు వేసుకున్నారు? ఇదేం విచిత్రమైన పెళ్ళబ్బా. అది మేడం జరిగింది. నువ్వు చెప్పేది నిజమా? అవును, అమ్మ తోడు మేడం. పక్కనే గుడుండగా రోడ్డు మీద పెళ్లి చేసుకుంటున్నారేంటి అని విచిత్రంగా చూస్తుంటే, అంతకంటే విచిత్రంగా ఎవరి దండలు వాళ్లే వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన భార్య అని తెలియగానే ఆయన పెళ్లి గురించి తెలుసుకోవడానికే టెన్షన్ గా వచ్చారని నాకు అర్థమైంది మేడం. అందుకే మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చా. మీరేం టెన్షన్ పడక్కర్లేదు మేడం. పెళ్లి చేసుకుంది ఎందుకో తెలియదు గాని అది పక్కా దొంగ పెళ్లి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒట్టి థ్యాంక్స్ అయినా మేడం, ఇంత గుడ్ న్యూస్ చెప్తే. ఇంత గుడ్ న్యూస్ చెప్పిన నీకు ఎంత ఇచ్చినా తక్కువే. మేడం ఇదిగో, ఈ డబ్బు ఉంచు. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. పెళ్లి కొడుకు చెప్పింది నిజమైంది. వీళ్ళు పెళ్లి చేసుకోలేదన్నమాట. మరి పల్లవి తల్లి కాబోతున్న సంగతి ఏంటి? ఆ విషయం తెలిసే పల్లవికి భర్తగా ఉండటానికి పెళ్లి నాటకం ఆడారు అంటే అసలు కథ పల్లవి తల్లి కాబోవడం వెనకే ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఇందాక థ్యాంక్స్ చెప్తే భార్యకు థ్యాంక్స్ చెప్పినా ఇలాగైనా మాట్లాడారులే అనుకున్నా. ఆ మాటలు థ్యాంక్స్ వరకే పరిమితమయ్యాయన్నమాట. సరే, టిఫిన్ చేయండి. మాట్లాడమని అడగడం లేదు, టిఫిన్ చేయమని అడుగుతున్నాను. నా మీద కోపం టిఫిన్ మీద చూపిస్తే నీరసం వస్తుంది. తినండి. వాటర్ తాగండి. అయ్యో, చెప్పండి లాయర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒంట్లో బాలేదని అమ్మగారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నా, కానీ గుడ్ న్యూస్ కాబట్టి చెప్దామని ఫోన్ చేశాను. మొన్న మనం కోర్టులో వేసిన కేసు మనమే గెలిచాం సార్. అవునా? థ్యాంక్స్ లాయర్ గారు. థ్యాంక్స్ నాకు కాదు సార్, మీ మేడం గారికి చెప్పాలి. సమయానికి ఆమె ఐడియా ఇచ్చారు కాబట్టి మనం డైరెక్టర్ని కోర్టులో సరెండర్ చేయగలిగాం. హెబియస్ కార్పస్ రిట్ వేయండి. అప్పుడు పోలీస్ వారు సదరు వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో ఖచ్చితంగా హాజరుపరచవలను.
ఒక్కసారి ఆయనని న్యాయస్థానానికి తెచ్చిన పింబట అచ్చట నుంచి ఆయనను ఎలా బయటకు తీసుకురావాలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు నేను మీకు తెలియపరచవలసిన అవసరం లేదు. ఓకే సార్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే సార్. కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఏంది చెప్తానని చెప్పకుండా కిటికీకెళ్ళి బయటికి చూస్తాను. చెప్తాను అత్తయ్య, మీకు చెప్పేయచ్చు, పర్వాలేదు. ఈ ఇంట్లో మీరు తప్ప నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? మొత్తం చెప్పేస్తాను. ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను కదా. ఇది నార్మల్ వీక్నెస్ కాదు, యు ఆర్ ప్రెగ్నెంట్. ఏంది నువ్వనేది? నీ కడుపులో బిడ్డకి నా కొడుకు తండ్రా? గంత పనిచేసిండు ఆవిడు. అత్తయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. ఏదో మత్తులో అనుకోకుండా జరిగిపోయింది. అసలు ఇలా జరిగినట్టు ఆయనకి తెలియదు కూడా. అప్పుడే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్నా, కానీ ఆదిత్య గారు ఒప్పుకోలేదు. పెళ్లి జరగడానికి కూడా ఆదిత్య గారు ఒప్పుకోలేదు. మా ఇంటి వారసుడు నీ కడుపులో పెరుగుతుంటే వేరే వాడికి ఎలా భార్య అవుతావని పెళ్లి జరగడానికి కొద్ది క్షణాల ముందు బయటికి తీసుకెళ్లారు. తీసుకో. ఎందుకు? నీ మెడలో వేసుకో. ఈ తాళిబొట్టు మెడలో వేసుకుంటే మీ ఇంటి కోడలు అయిపోతానా? ఎవరు కట్టినట్టు? నేను. పెళ్ళైనట్టు ఈ నాటకం ఆడదాం. నువ్వే తాళి కట్టుకొని ఈ దండలు వేసుకొని వెళ్దాం. అప్పుడు నిన్ను ఎవరూ పొమ్మనరు. పద వెళ్దాం. కారెక్కు. అదత్తయ్య జరిగింది. నన్ను ఇంట్లో ఉంచడానికి పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడారే తప్ప నిజంగా పెళ్లి చేసుకోలేదు. నేను ఇంటికి కోడల్ని కాలేదు. పెండ్లి కాకపోతే ఏంది? అంతకన్నా పెద్ద బాంబే పేల్చినావు గదా. నీ కడుపులో పెరుగుతాంది నా వారసుడా. గిదంతా తెలవక నా కొడుకు శ్రావణం చేసుకుండు. గదేమో నా మీద అజమషి చెలాయిస్తాంది. సోణ్యకి తింగరోళ్ళ కనిపిస్తాడు గాని ఆదిత్య చాలా ఎక్కువే ఆలోచించుండు. అయినా ఎన్నాళ్ళి నిజం దాస్తాడు? ఈ విషయం మొత్తం అందరికీ తెలవాల్సిందే. ఇప్పుడే చెప్తా. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య, చెప్పొద్దు. ఎవరికీ చెప్పొద్దని ఆదిత్య గారు నా దగ్గర మాట తీసుకున్నారు. మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోకపోయినా మీ వారసుడిని మోస్తున్నాను కాబట్టి మీరే నా సొంత అత్తయ్య అన్న అభిమానంతో మీతో చెప్పాను. ఈ నిజం మీలోనే దాగనివ్వండి. ఆయన ఏదొక పరిష్కారం చూస్తారు. ఏం చూస్తాడు హణిమోహం? నిజం చెప్తే యాడ విక్రమ్కి చెడ్డ పేరు వస్తుందో, యాడ శ్రావణిని వదిలేస్తాడో అని చెప్పట్లేదు. గట్లయితే ఇంకెప్పటికీ చెప్పలేడు. గే నిజం ఎప్పటికీ తెలవదు. నిజమే, కానీ ఏం చేస్తాం అత్తయ్య? మన చేతుల్లో ఏముంది చెప్పండి. లేదంటే ఎట్లా? మొత్తం మన చేతుల్లోనే ఉండాలే. నా కొడుకు రక్తం నీ కడుపులో మోస్తా ఈ ఇంటికి సంబంధం లేనట్టుంటే ఎట్లా? నువ్వే అసలైన కోడలివి, గా శ్రావణి కాదు. అయినా గది నా కాళ్ళు చేతులు ఇరగొడతానంది. నన్ను జైలుకి పంపిస్తా అంది. గది నా కోడలు కాకపోతే మంచిగుండు అనుకున్నా. దేవుడు గీ లెక్క దారి చూపిండు. నిన్ను నా కోడల్ని చేసుకునేకి మెళ్ళో తాళి లేకపోయినా కడుపున బిడ్డుండేలా చేసిండు. చేస్తా. సమయం చూసి నిన్ను నా కోడల్ని చేసుకుంటా. గా శ్రావణిని బయటికి పంపిస్తా.
కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి రక్తం. ఇది మీ ఇంటి వారసత్వం. టైంకి వాడు అడ్డు రావడం వల్ల బతికిపోయింది. లేదంటే ఈ పాటికి పైకి పోయి ఉండేది. నన్నింత మోసం చేస్తుందా? దాన్ని చంపకుండా వదిలేది లేదు. పల్లవి బాయ్ ఫ్రెండ్ లో ఉన్నాడే. వీడిని పట్టుకుంటే ఇంకొన్ని డీటెయిల్స్ తెలియచ్చు. ఆ పాపు కారాపు.